మరి దేవిశ్రీ పుష్ప మూవీకి చూసుకుంటే కనుక చాలా మంచి మ్యూజిక్నే అందించారు. ఇప్పుడు కూడా పుష్ప 2 కూడా అంత మంచి మ్యూజిక్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా డిఎస్పీ నుంచి? అంటే ఖచ్చితంగా ఇప్పటికీ ముందైతే ఒక పాట సోలో సాంగ్ ఒకటి రిలీజ్ అయింది, పుష్ప 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 అనేటువంటి టైటిల్ సాంగ్. ఆ తర్వాత రష్మికకి మన అల్లు అర్జున్కి మీద తీసినటువంటి ఒక డ్యూయట్ రిలీజ్ అయింది. నిన్న కసక్ అనేటువంటి ఒక ఐటమ్ సాంగ్ లేదా స్పెషల్ సాంగ్ అనుకోవచ్చు, శ్రీలీల చేసిన దాన్ని రిలీజ్ చేశారు. అయితే చాలామంది అంటోంది ఏమిటి అంటే ఇది అల్లు అర్జున్ అభిమానులకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఏదైతే సమంత మీద చిత్రీకరించారో పాట ఊ అంటావా మామ పాట ఆ స్థాయిలో నిన్న వచ్చినటువంటి పాట లేదు అన్నది మాత్రం చాలామంది చెబుతున్న మాట. అయితే పిక్చరైజేషన్ పరంగా ఇంకా బెటర్గా ఉండి ఇంకా యూత్ను ఆకట్టుకునే విధంగా శ్రీలీలతో స్టెప్పులు వేయించి గణేష్ ఆచార్య మాస్టర్ కావచ్చు, లేకపోతే దగ్గర ఉండి సుకుమార్ చేపిస్తారన్నది చెప్పలేం. కానీ ఊ అంటావా మామ పాటకు వచ్చినంత హైప్ కానీ ఆ కిక్ కానీ నిన్న రిలీజ్ అయిన పాటకి లేదు అన్నది మాత్రం ఇప్పటి వరకు చాలామంది నెటిజన్స్ చెప్తున్న మాట. ఇక వినగా అదేమన్నా జనానికి ఎక్కుతుందేమో చూడాలి, కానీ ఆశించిన స్థాయిలో అయితే ఆ పాట లేదన్నారు. అయితే ఇది కాకుండా రావాల్సినటువంటి కొన్ని పాటలు ఉన్నాయి. నేను దేవిశ్రీ ప్రసాద్ అయితే చెప్పాడు, ఒక అద్భుతమైనటువంటి మాస్ సాంగ్ నెక్స్ట్ వీక్ రాబోతోంది, దానికోసం ఎదురు చూడండి అన్నారు. నిజంగా ఆ పాట కూడా అంతే స్థాయిలో ఉంటే మాత్రము ఈ పాటలో ఉన్నటువంటి ఆ వెలితిని ఆ పాట డామినేట్ చేసి ఓవరాల్గా పుష్పలోని పాటలని కూడా బాగున్నాయి, పుష్ప 2లో ఉన్నటువంటి పాటలని కూడా బాగున్నాయి అనిపించుకునే ఆస్కారం ఉంటుంది. కానీ ఏమిటంటే ఎప్పుడైనా కానీ ఒక మ్యాజిక్ అనేది ఒకసారి జరుగుతుంది కానీ రిపీట్గా జరగదు. కాబట్టి పుష్పలో ఉన్న ఐటమ్ సాంగ్కి వచ్చిన క్రేజు పుష్ప 2లో ఐటమ్ సాంగ్కి రాలేదనే అనిపిస్తుంది బోనా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తం మీద పుష్ప 2 రిలీజ్ అయితే December 5th జరుగుతుంది. సో ఎలాంటి వివాదాలు లేకుండా ఈ సినిమా రిలీజ్ అవ్వాలని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎంతో సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుందాం.